హలో ఫ్యామిలీ సోల్జర్స్, ఈరోజు మనం కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి12 కలిగి ఉన్న పన్నీర్ కుక్కర్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా రెడీ చేస్తున్నాము. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికోసం ముందుగా ఒక బాణలి తీసుకునేసి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేస్తున్నాము. ఇవి కొంచెం ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం రుచికి సరిపడా పన్నీర్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇంకొక బాణలి తీసుకునేసి అందులోకి ఆయిల్ పోసుకునేసి అది కొంచెం వేడైన తర్వాత మనం బిర్యానీలోకి వేసే మసాలా అంతా వేస్తున్నాము. చూడండి, రాతి పువ్వు, మొగ్గ, చెక్క, ఫ్లవర్, బిర్యానీ ఆకు అన్నీ వేస్తున్నాము. సో వేడైన ఆయిల్లోకి ఇది వేసుకోవాలి. దాని తర్వాత ఇది అల్లం, వెల్లుల్లి, దాంతోపాటు 2 టమోటాలు వేసి మనం మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని ఇందులోకి వేస్తున్నాము. సో ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసేసిన తర్వాత ఇవి కొంచెం వేడయినాక ఆ మిక్సీ పట్టుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేస్తున్నాము. సో ఈ టమాటా ప్యూరీ కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసనంతా పోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మెత్తి వేస్తున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కసూరి మేతి బాగా కలుపుకోవాలి. సో ఇందులోకి మనం కొంచెం ఉప్పు, అలాగే గరం మసాలా, మన స్పెషల్ గరం మసాలా వేస్తున్నాము. అలాగే కారం పొడి, ధనియాల పొడి వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ ఎంత పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత అందులోకి మనం దీంతో 2.5 కప్ వాటర్ అయితే పోస్తున్నాము. ఎందుకంటే 1 కప్ రైస్ అయితే తీసుకుంటున్నాం కాబట్టి 2.5 కప్ వాటర్ పోస్తున్నాము. సో ఇవి కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేస్తున్నాము. సో ఇది రైస్ వేసిన తర్వాత కలుపుకొని పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేస్తున్నాము. సో పన్నీర్ ముక్కలు వేసేసిన తర్వాత ఇందులోకి మనం కుక్కర్ మూత పెట్టేసేద్దాము. ఇలా కుక్కర్ మూత పెట్టిన తర్వాత 2 to 3 విజిల్స్ వరకు రానివ్వాలి. 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి మన కుక్కర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ కుక్కర్ బిర్యానీ అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ కుక్కర్ బిర్యానీ రెడీ. ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.